పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. గులాబీ బాస్ గ్రేటర్ వ్యూహం. హైదరాబాద్ గురిగా కేటీఆర్ మాస్టర్ ప్లాన్. రేపటి పోరుకు ఇప్పటి నుంచే సమాయత్తం. క్యాడర్లో జోష్ నింపుతున్న కేటీఆర్ పర్యటనలో కార్యాలయాలు దాటి మైదానంలోకి గులాబీ నేతలు. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి రాష్ట్రంలో పట్టు నిలుపుకునేందుకు హోరాహోరీగా తలపడుతుంది. 2.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శైలిని మార్చుకొని రాబోయే ఎన్నికల కోసం మిగిలిన కాలాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో గులాబీ దళం సైతం సరికొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతుంది. త్వరలోనే గులాబీ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమవుతుండగా పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరిప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికే లక్ష్యంగా ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో ఇరు పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత గ్రేటర్ పరిధిలో ఎలాగైనా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని గులాబీ పార్టీ పట్టుదలతో ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన అధికార కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 2 స్థానాలను కైవసం చేసుకుని ఉత్సాహంగా ఉంది. ఇప్పుడు గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్లు తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ కేంద్రీకృతంగా కేటీఆర్ సరికొత్త అడుగులు వేస్తున్నారు. నగర పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా 24 అసెంబ్లీ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. దీనికి ఆనుకొని ఉన్న నగర శివారు నియోజకవర్గాలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య దాదాపు 35కు చేరుకుంటుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఈ 35 స్థానాలు అత్యంత కీలకంగా మారతాయి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గులాబీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు గ్రేటర్ పరిధిలో పాగా వేయడమే ప్రమాదిగా ముందుకు సాగుతున్నారు. గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినప్పటికీ హైదరాబాద్తో పాటు దాని శివారు ప్రాంతాల్లో మాత్రం గులాబీ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి తన కోటాను కాపాడుకుంది. అదే ఊపును రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగించి ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీని మట్టి గరిపించగలిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడికేనని గులాబీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. ఇక్కడ సాధించే విజయం ద్వారా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి గట్టి పునాది వేయవచ్చని కేటీఆర్ మాస్టర్ ప్లాన్గా కనిపిస్తుంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం గ్రేటర్ కేంద్రంగానే కీలక నిర్ణయాలు తీసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా కేటీఆర్ హైదరాబాద్లోని దాదాపు అన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. కేవలం పార్టీ కార్యాలయకే పరిమితం కాకుండా నేరుగా నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ స్థానిక నాయకులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అంతర్గత బలాబలాలను బేరీజ్ వేసుకుంటూ ఎన్నికల సమరానికి సైనికుల్లా క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. దీంతో నగరంలో ఎన్నికల షెడ్యూల్ రాకముందే నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. రాబోయే రోజుల్లో ఈ వ్యూహాలు ఏ పార్టీకి ఎంతవరకు కలిసి వస్తాయనేది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.